సో ఇంతకుముందు ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగితే దానికి జవాబుగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది. మనస్సు అనే ఒక విషయం దాన్ని అర్థం చేసుకోవాలంటే అందులో అర్థం చేసుకోవాల్సిన ఒకానొక పదం ఇది, ధారణ. ఇప్పుడు మనకి ధారణ అని ఉన్న పదాలు కొన్ని ఉన్నాయి భాషలో. ఒకటి సాధారణ, రెండోది అసాధారణ, మూడోది అసాధారణ ధారణ, నాలుగోది ధారణ, ఐదోది అవధారణ. సో ఇట్లా రకరకాల పదాలు ధారణ అని ఆధారం చేసుకుని ఉన్నాయి. సో వాటన్నిటికీ ఆధారము ధారణ. సో ధారణ అంటే మన మనసులో వచ్చే రకరకాల ఆలోచనలు ఏవైతున్నాయో చిన్నప్పటి నుంచి ఎన్నో వస్తుంటాయి మన మనసులోకి. చిన్నప్పటి నుంచి రకరకాల వ్యక్తులు రకరకాల విషయాలు చెప్పారు, కొందరు బలవంతం చేసి మనకు కొన్ని విషయాలు చెప్పారు. ఒక నిమిషం అలాగే ఉండు, అది బంద్ చేసి వస్తా. సో మనకు బలవంతంగా కొన్ని విషయాలు చెప్పారు, మన మీద రుద్దపడ్డటువంటి అంశాలు ఉన్నాయి, మనము నమ్మిన అంశాలు ఉన్నాయి, మనం ఖచ్చితంగా చేయవలసిన అంశాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలోకి ధారణ అనేది ఒక ప్రత్యేక స్థానం ఉంది అన్నట్టు. సో ధారణ అనేది ఎలా చెప్పొచ్చు అంటే, ఇది మీ యొక్క బ్యాక్ యార్డ్ అనుకోండి, పెరడు. దాంట్లో చాలా కట్టెలు ఉన్నాయి, ఇట్లా కట్టెలు. సో ఇవన్నీ కట్టెలు ఉన్నాయి, కానీ కట్టెలు భూమికి మీదే ఉన్నాయి కానీ ఫ్రీగా ఉన్నాయి. ఇట్లా అంటే పక్కకు జరుగుతుంది, ఇది పక్కకు జరుగుతుంది. సో పక్కకు జరుగుతుంది, ఇట్లా జరుగుతాయి. ఇప్పుడు ఇది ఉంది, పక్కకు జరుగుతుంది. అంటే ఆలోచన యొక్క స్వరూపం అట్లా ఉంటుంది, ఫంక్షనల్. ఇది ఇటు నుంచి ఇటు పెట్టిన ఏమి కాదు, ఇది ఇటు నుంచి ఇటు పెట్టిన ఏమి కాదు, దీని మీద ఇది పెట్టిన ఏమి కాదు. ఇట్లా ధారణ అంటే ఏమిటంటే, ఇది ఇక ఇక్కడే ఉండాలి అని ఫిక్స్ చేయడం, ఇది ధారణ. అంటే ఈ ఈ ఈ కట్టెల్లో ఒక దాన్ని పాతాం నేలకి, ఇక ఏదేమైనా ఈ కట్టె జరపడానికి వీలు లేదన్నప్పుడు సమస్య తలెత్తుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడే ఉంది కాబట్టి దీనికి తగ్గట్టు మిగతా ఇల్లంతా మార్చుకోవాల్సి వస్తుంది. మన జీవితానికి నిరంతరం అడ్డు వస్తూ ఉంటుంది. ఇదే ఫంక్షనల్ అనుకో, అవసరమైతే మధ్యలోకి వస్తుంది, లేకపోతే పక్కకి జరిపిస్తాం. చీపురు కట్టలాగా ఇల్లంతా చీపురు కట్టతో ఉపయోగిస్తాం, ఇల్లు మధ్యలో ఊడుస్తాం, దేవాలయాన్ని ఊడుస్తాం, అంతా అది పెద్ద తీసుకో. కానీ ఇది ఇంత మంచి పని చేస్తుందని ఇంటి మధ్యన పెట్టామనుకో, అక్కడి నుంచి చీపురు కట్ట మనల్ని ఇబ్బంది పెడుతుంది. సో నిలిచిపోయిన ఆలోచన ధారణ, ఇది నా నిర్వచనం. వాళ్ళ నా నిర్వచనం అంటే నేను ఏదో గొప్పలు చెప్పుకుంటున్నా అనుకోదు, కొందరికి అట్లా అనిపిస్తుంది. నాది అంటే నాదని కాదు, నేను ఆలోచించి ఆలోచన యొక్క ప్రవృత్తిని అదేమిటో అర్థం చేసుకొని అక్కడి నుంచి నా మనసులో ఏమైనా ధారణలు ఉన్నాయేమో అని చెక్ చేస్తే ఒకప్పుడు 2, 3 ఉన్నట్టు గుర్తించాను. అవి చెప్తాను ఏంటి మనది. సో నిలిచిపోయిన ఆలోచన. అయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ. ఒకటి ఫంక్షనల్ అంటే సజీవంగా ఉంది, రెండోది డెడ్. సమస్య అంతా వీటితోనే వస్తుంది ప్రాబ్లం. మనం సజీవంగా ఉన్నప్పుడు కొన్ని ధారణల్ని ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు పెయింటింగ్ వేయాలి అన్న ధారణ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు యూట్యూబ్ ఎలా అప్లోడ్ చేయాలి అది కూడా ఒక ధారణ నుంచే పనిచేస్తుంటుంది. ఇలాగే ఈ టయానికి నేను పూజ చేయాలి, అదొక ధారణనే. చేయకన్నా ఏం కాదు, కానీ అట్లా అనిపిస్తుంది యాజ్ ఇఫ్ ఇది చేయకపోతే ఏమైనా అయిపోతుందేమో అట్లా. సో మన మనసులో నిలిచిపోయిన ఆలోచనలు ఉండటానికి వీల్లేదు. ఆలోచన రావాలి పోవాలి, ఇది 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఎక్కడో చోట స్పృహ కలగొచ్చు అని చెప్తున్నాను అంతే. ఆలోచన రావాలి పోవాలి, లేదా వచ్చి అది ఏదో పని చేస్తూ ఉండాలి. ఆ పని ఊరికి ఇక్కడిక్కడ తిరగకూడదు, ఇది వెంటనే శరీరాన్ని కూడా కదపాలి. ఇప్పుడు ఆలోచన వచ్చింది, భోజనం చేయాలి, ఇట్లాగే సాయంత్రం వరకు ఆలోచిస్తూ కూర్చోవద్దు. కాసేపు ఆలోచించి వెంటనే బాడీని కదిలించి, బాడీతో ఎప్పుడైతే ఆ భోజనానికి సంబంధించిన కార్యక్రమం పూర్తి చేస్తామో అప్పుడు ఈ ఆలోచన అంతర్ధానం అవుతుంది.
ఆలోచన డిసపియర్ అయిపోయి మళ్ళీ మనసు శూన్యం అవ్వాలి. నిరంతరం మనసు శూన్యం అవ్వాలి. ఆలోచన రావాలి పోవాలి, రావాలి పోవాలి, శ్వాస రావాలి పోవాలి, శ్వాస రావాలి పోవాలి. అట్లాగే తినాలి పోవాలి, తినాలి పోవాలి, పడుకోవాలి లేవాలి, పడుకోవాలి లేవాలి, ప్యాంట్ వేసుకోవాలి ఇప్పాలి, వేసుకోవాలి ఇప్పాలి. పర్మనెంట్ ఏది ఉండకూడదు. సో ఈ భూమి మీద పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంచాలని క్రియేట్ చేసేది మనిషి ఒక్కడే. ప్రకృతిలో పర్మనెంట్ ఏమీ లేదు. మనకు కనిపిస్తుంది, ఎగ్జాంపుల్ హిమాలయాలు ఇట్లా ఉన్నాయి, ఇది పర్మనెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది, లార్జ్ స్కేల్లో ఉన్నట్టు. కానీ చాలా సూక్ష్మంగా ఎవరైతే ఈ ప్రకృతిని గమనించే వాళ్ళు ఉంటారో దే ఆర్ ఆల్సో సేయింగ్ దట్ ఇట్స్ ఆల్ మూవింగ్. ఒకప్పుడు ఇంత ఉన్నది కరిగి ఇంత అయింది, పర్మనెంట్ ఏమీ లేదు. కానీ మనిషి ఒక దేవాలయం ఎదురు ధ్వజస్తంభం నాటితే దీన్ని శాశ్వతంగా ఇక్కడే ఉండాలి, దీనికి అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, దీన్ని మనం బాగా చూసుకోవాలి, ఇది గురువుగారు చెప్పిన మాట, ఇది మనం జవదాటడానికి వీల్లేదు, ధారణ అయిపోయింది. అట్లా కాకుండా గురువుగారు చెప్పారు, మీరు ఆలోచించుకుని మీ యొక్క నిర్ణయానికి రెండంటే ఆశ్రమం పడిపోతుంది. ఖచ్చితంగా చేయాలి, అది పాటించకపోతే పుణ్యము పాపం ఇట్లాంటివి వచ్చేస్తాయి. సో ఈ విధానం. సో ఇప్పుడు ఈ సాధారణ అంటే జనరల్గా అందరికి ఉండేది, పొద్దున్న లేచి వంట చేసుకోవాలి, ఇది కూడా ధారణనే. కానీ సాధారణమైన ధారణ అంటే కుछ ఫరక్ नहीं పడతా, కాస్త అటు ఇటనే ఏమీ కాదు, ఇంకా స్నానం చేసినాక ఏదో బట్టలు వేసుకోవాలి, సాధారణం. ఇంటికి బంధువులు వస్తే భోజనం పెట్టాలి, సాధారణం. అసాధారణం అంటే ఏదైతే ఒక ఆలోచనని, అంటే నిలిచిపోయిన ఆలోచనలు ఇవన్నీ ప్రతిరోజు అంటుగడుపుకొని నిలిచిపోయిన ఆలోచన, కానీ ఫంక్షనల్ అది, యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇమీడియట్లీ. ఇప్పుడు అసాధారణం అంటే ఏంది? ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడి లోపల ఒక బ్యూటిఫుల్ థాట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, దీని మీద అతను వర్క్ చేస్తున్నాడు, దాంతో అతను అసాధారణమైన ప్రతిభ కనబరుస్తున్నాడు. అంటే అసాధారణం అంటే ఒక చిన్న వయసులో వాడు ఎవరెస్ట్ ఎక్కుతాడు, సాధారణం. ఈ మిద్దె అందరూ ఎక్కుతారు, సాధారణం. ఎవరెస్ట్ ఎక్కడం అసాధారణం. అందరూ మామూలుగా మాట్లాడతారు, కానీ చిన్న పిల్లవాడు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనం ఇస్తాడు, లేకపోతే సంస్కృత శ్లోకాలు గడగడ చదివేస్తాడు, లేకపోతే దేశ విదేశాల పేర్లు గుర్తుపెట్టుకుంటాడు. లేకపోతే రీసెంట్గా ఏదో చూసిన ఏలియన్ షోలో ఒక చిన్న పాప అన్ని రకాల సైంటిస్టులు లేకపోతే మూలకాలు వీటి గురించి ఇట్లా ఆసుగా చెప్పేస్తుంది. ఉత్తుత్తగా చెప్పడం కాదు, బట్టి పట్టుకుని దాని గురించి వివరిస్తుంది కూడా. జస్ట్ 3-4 ఏళ్ళ 5 ఏళ్ళ వయసు ఉంది. ఎట్లా వచ్చింది? అసాధారణ. అంటే నిరంతరము ఉద్దీపన చేస్తూ ఉండాలి, ఎవరో దాన్ని ఉద్దీపన చేస్తూ ఉన్నారు. అంటే నిరంతరం పక్కనున్న పేరెంట్స్ ఎవరో దాన్ని ప్రవోక్ చేస్తున్నారు, ఇది చేస్తూ ఉండు. ఊరికి అడుగుతున్నారు, ఆ దేశం పేరింది, ఈ దేశం పేరింది, తర్వాత ఆ దేశ అధ్యక్షుని పేరింది, ఈ దేశ అధ్యక్షుడు, ఆ దేశం కరెన్సింది, ఈ శ్లోకం చెప్పు. నిరంతరం ఉండడం వల్ల మామూలు సాదాసీదా మానవుడి కంటే ఆ ఒక్క పర్టికులర్ ఆస్పెక్ట్లో తన మనస్సు ఉద్దీపన చెందారు, తన ఆలోచన స్ట్రెంగ్త్ అయింది. అట్లా అసాధారణ ప్రతిభ ఏర్పడ్డది. అసాధారణ ధారణ అంటే గుర్తుపెట్టుకునే కళ, గుర్తుపెట్టుకోవడం. ఇది కూడా ధారణనే. ఆ ధారణ ఏమిటి? నేను ఏదైనా గుర్తుపెట్టుకోగలను అని ఒకటి అనుకుంటాడు. ఆ గుర్తుపెట్టుకున్న దాంతో తనకు పేరు ప్రఖ్యాతులు వస్తే ఓకే, ఏదైనా ప్రతిదీ గుర్తుపెట్టుకోడు. ఏది గుర్తుపెట్టుకోవాలో అది ఒక ధారణ అయింది. అట్లా అసాధారణ ధారణ అవధానమైంది. ఇప్పుడు గరికపాటి ఉన్నారు, లేకపోతే చాగంటి కోటేశ్వర ఆసుగా పద్యాలు చెప్పేస్తారు. అంటే అసాధారణ ధారణ అంటే వాళ్ళు ప్రపంచంలో ఉన్న దేశ విదేశాల్లో ఉన్నవి గుర్తుపెట్టుకోరు, కానీ శాస్త్రాల్లో ఉన్న వాటిని నిరంతరం స్పృశిస్తూ అన్నిటికీ ఉద్దీపన అవసరం. నిరంతరం టచ్ చేస్తూ ఉండాలి, టచ్ చేస్తూ దాన్ని పాలిష్ చేస్తూ స్మరణం చేయాలి, దాన్ని చెప్తూ ఉండాలి, తర్వాత వాటిని చూస్తూ ఉండాలి. అట్లా 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 వాళ్ళ మనసులో ప్రతిష్ఠించుకుంటూ మొత్తం కలిపి ఒక ధారణ ఏర్పడి ఆ ధారణ అసాధారణమైన విధంగా అది ప్రకటితం అవుతుంది అనమాట. ఈ ధారణ అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం, అవధారణ, ఇది కూడా అంతే. సో ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి, అంటే మనస్సు పరిధిలోనివే. ఇవన్నీ థాట్ ఓరియంటెడ్. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 1000 శ్లోకాలు గుర్తుపెట్టుకున్నాడు, థాట్ ఓరియంటెడే, అందులో యాక్షన్ ఏమీ లేదు. థాట్ అనేది అనంతంగా ఉంటుంది, యాక్షన్ ఎప్పుడు లిమిటెడ్ ఉంటుంది. థాట్ అనంతంగా ఉంటుంది, ఇన్కంప్లీట్ ఉంటుంది, అసంపూర్ణంగా. యాక్షన్ లిమిటెడ్ ఉంటుంది, బట్ కంప్లీట్ ఉంటుంది. ఇది చిన్న తేడా. చువాంగ్సు, ద ఎంటీ బోట్, లేకపోతే లావోత్సు లాంటి వాళ్ళు ఈ విషయాన్ని స్పృశించారు. చైనాలో ఎవడైతే ఎక్కువ పనులు చేస్తున్నాడో అన్ని పనులు అసంపూర్తిగా వదిలేస్తున్నాడు.
ఎవడైతే ఒక పని చేస్తున్నాడో వాడు ఆ పనిని పరిపూర్ణంగా చేస్తున్నాడు. సో జ్ఞాని ఎవడు? ఎక్కువ పనులు పెట్టుకున్న ఒక్క పనిని చిన్నదే, ఈరోజు ఇల్లు క్లీన్ చేయాలి, చిన్న పని పరిపూర్ణంగా చేస్తాడు పూజలాగా. సో థాట్ రెల్మ్లో ఉంది కాబట్టి దాని వ్యాప్తి ఎక్కువ. ఇప్పుడు మనం చెప్పిన సాధారణమైన పనులు, అసాధారణమైన పనులు, అసాధారణ ధారణ, అవధారణ, ధారణ, ఇదంతా ఫంక్షనల్. మనం చెప్పిందంతా ఫంక్షనల్ అంటే ఉపయోగపడే విధంగా ధారణ ఉపయోగించుకుంటున్నావు కాబట్టి దాని ద్వారా నీకు ఫలితం వస్తుంది కాబట్టి యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. అట్లా కాకుండా ధారణ అనేది ఫంక్షనల్ కాకుండా డెడ్ అయిందనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఉదాహరణకి మరణించిన ధారణలు ఏంటివి? ఒక పుస్తకమే రాయొచ్చు, అన్నీ ఉన్నాయి. ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బట్ యూ కేమ్ టు ఎ కంక్లూజన్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఎవరికైనా వడ్డిస్తున్నాం అనుకో, ఇలాగే వడ్డించాలి అన్న థాట్ ఒకటి ఉండిపోయింది. నువ్వు ముసలిగా అయిపోయినావు, అసలు నువ్వు ఎప్పుడు వడ్డించట్లేదు, ఎవరు నీకు వడ్డించట్లేదు. అయినప్పటికీ ఎవ్వరు వడ్డించుకుంటుందా నువ్వు చూసి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటావు. ఇది తప్పు, అదేనా మన సాంప్రదాయం అంటుంది. సో యు ఆర్ ఇంటర్ఫియరింగ్. అదంతా చేసేది ఎవరు? నీ ధారణ. ఇలాగైనా బతికేది అంటే నువ్వు ఎలా బతకాలో అని ఒక నిర్ణయానికి వచ్చావు, అదే కరెక్ట్ అనుకుంటున్నావు. అక్కడి నుంచి అందరికీ సలహాలు ఇస్తున్నావు. సో ఎవరికి ఉండవు ధారణలు అంటే జ్ఞానికి ఉండవు. జ్ఞానం వేరే, ధారణ వేరే. జ్ఞానం అంటే జస్ట్ నువ్వు ఎలా జీవిస్తే థాట్ అనేది లేదా ఆలోచన అనేది నీకు ఉపయోగపడే ఒక టూల్గా ఉంటుంది తప్ప థాట్ బేస్డ్గా లైఫ్ ఏమి ఉండదు. దాంతోపాటు కర్తాశూన్యత అంటే నేను చేస్తున్నా భావన లేదు. జరుగుతుంది చాలా, నా కడుపులో అన్నం అరుగుతుంది, అది నేను చేస్తున్నానా, హృదయ స్పందన నా చేతుల్లో ఉంది, ఏం లేదే, శ్వాస వస్తుంది పోతుంది, అది నాకు సంబంధం లేదు. అసలు నేను జీవించడానికి కారణభూతమైనవే నేను చేయనప్పుడు నేను చేసే చిన్న చిన్న ఉద్యోగాలు వాటిని గొప్పగా చెప్పుకోవడం ఏమిటి, ఏదో అవసరరీత్యం చేస్తున్నా అని ఒక చిన్న స్పృహ కలిగి అట్లా వాడు రిలాక్స్ అయిపోతాడు. సో ఏ జ్ఞానికి ధారణలు ఉండవు, సాంప్రదాయవాదికి అనంతమైన ధారణలు ఉంటాయి. ఎగ్జాంపుల్, పెళ్లి చేసేవాడు జ్ఞాని ఎలా చేస్తాడు? వాడికి మూలం తెలుసు. జ్ఞానికి ఏమైనా నచ్చావా, అమ్మాయి నచ్చిందా, బాగా చూసుకుంటావా, నువ్వు ఓకే, ఓ బతుకుపోండి, అయిపోయింది. అయ్యో అదేంటండి అసలు మా సాంప్రదాయం, అవునా అయితే చేసుకోండి మీరు, కానీ బాగుండండి. జ్ఞాని తప్పించుకున్నాడు, మూలం తెలుసు వాడికి. సాంప్రదాయవాది అంటాడు ఇలాగే చేయాలి, ఇట్లనే చేయాలి, ఈ టైంలోనే చేయాలి, ఫస్ట్ ఇది చేసిన తర్వాత అది చేయాలి, ఫస్ట్ అమ్మాయిని ఎత్తిన చేయబెట్టాలి, అరే కుడి పక్కన కూర్చోదు ఎడో పక్కన కూర్చోవాలి, తప్పది. ఇట్లా హాయిగా ఎంజాయ్ చేయవలసిన ఒక దాన్ని వాడు సాంప్రదాయాన్ని తప్పనట్లే వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటారు అనమాట. అసలు ఎంజాయ్ చేయాల్సిన వివాహాన్ని తప్పులకు అతీతంగా వాళ్ళ జీవితంలోకి ఏంటారు. అసలు ఏం పట్టించుకోవద్దు, ఆనందంగా ఉండండి చాలు. ఈ పెళ్లి రోజు, ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఎవ్వరు ఏడడానికి వీల్లేదు, ఎవరెవరికి సలహాలు ఇచ్చుకోవద్దు, ఈ శిక్షణతో చేద్దాం పద, ఇదంతా చెప్తారు. కానీ పెళ్లి తర్వాత ఏం చేయాలి ఎవడు చెప్పాడు. అక్కడ రూల్స్ లేవు, మూలానికి రూల్స్ ఉండవు, అక్కడ రూల్స్ ఉంటే చచ్చిపోదు. సో అందుకని ధారణ అంటే నిలిచిపోయిన ఆలోచన. ధారణ వల్ల ఉపయోగం ఉందా అంటే ప్రపంచంలో సరిగ్గా ఉపయోగించుకుని టూల్ లాగా, చాకు ఉపయోగం ఉందంటే ఉపయోగం ఉంది, సరిగ్గా ఉపయోగించుకోవడం తెలియాలి. సో నువ్వు సమాజంలో పనిచేస్తున్నంత కాలం ధారణని ఒక టూల్గా ఉపయోగించుకుందాం. ఇప్పుడు పుస్తకం ఎలా రాయాలన్నది ఒక ధారణ, అది అవసరం. పుస్తకం రాయడం అయిపోయింది, ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా పుస్తకం రాస్తే నేను ఇంటర్ఫీర్ అయ్యి చెప్పకూడదు, ఇలా రాస్తున్నది నేను రాసినట్టు రాయాలి కదా అంటే నీ ధారణ ఇంకా వెంటాడుతుంది. నా పుస్తకం రాయడం పూర్తయింది, ఇప్పుడు ఎవరు ఇలా రాసుకున్నా నాకు ఓకే, తద్వారా నా ధారణ నన్ను ఇబ్బంది పెట్టడం లేదు. ఇప్పుడు చేతిరాతతోనే పుస్తకాలు రాయాలంటే ధారణ ఫస్ట్ డే అట్లా ఉంది, తర్వాత అనిపించింది అట్లే ఉండకూడదు, ఏదో రోజు నాకు చేయి పని చేయకపోతే పుస్తకం రాయొద్దాం అని ధారణ తీసేసిన. నేను అనుకుంటున్నా భవిష్యత్తులో నా చేతిరాతతో ఒక ఫాంట్ చేయిద్దామని. అప్పుడు ఎవరు టైప్ కొట్టినా నా ఫాంట్లోకి మార్చుకుంటే నా చేతిరాత వచ్చేస్తుంది, అట్లా చేతిరాత కొనసాగుతుంది. సో వి షుడ్ ధారణ నుంచి బయటపడి దాన్ని ఒక ఫంక్షనల్ యాక్షన్గా మార్చుకుంటే చేసే పని కాస్త సంపూర్ణంగా వస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్ అంతే. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇది యాక్చువల్గా జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మూఢనమ్మకము కూడా ధారణనే, నమ్మకము కూడా ధారణనే. ధారణ అంటే ఏం లేదు, నిరంతరం ఉద్దీపన చేస్తున్న ఒక పనికిరాని ఆలోచన. అట్లా చేస్తూ చేస్తూ నిజం అనిపిస్తుంది.
నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, పొద్దున్న నిద్రలేస్తానే తన పిడికిలింది గోడకు కొట్టేవాడు. ఎవరో చెప్పారు తనకి, నిద్రలేస్తానే అట్లా పిడికిలింది గోడకు కొడితే బాడీ బాగుంటుంది. అది నిజమా కాదా అతను టెస్ట్ చేయడు, జస్ట్ నమ్మాడు, అట్లా కొడుతూ ఉంటాడు. నేను ఒకసారి అడిగాను, ఇప్పుడు ఎన్నేళ్ళు కొడుతున్నావు అంటే 10-15 ఏళ్ళంది. నీ చూడు బాడీ పొట్టాట్లే ఉంది, చర్మం ముడతలు పడిపోయింది, నీకు రకరకాల రోగాలు వచ్చి ఎప్పుడన్నా క్వశ్చన్ చేసావంటే పెద్దోళ్ళు చెప్పారు మనం చేస్తే. ధారణ అంటే నువ్వు ఆలోచించడం మానేసావు. ఇంకా ధారణ వల్ల ఉపయోగం ఉంటే దాన్ని ఉద్దీపన చేస్తావు, పాలిష్ చేస్తావు, అంతవరకు. ధారణతో ఉపయోగం పోయిందా నువ్వు దాన్ని వదిలేయాలి. టూల్ బాక్స్తో పని అయిపోతే టూల్ బాక్స్ పక్కన పెట్టాలి, ఎంట పట్టుకుని తిరుగు కూర్చుకుంటుంది వేరే వాళ్ళకి. అందుకని ధారణ ఉపయుక్తమే, కానీ ఎప్పుడైతే దాంతో నీకు పని పూర్తయిందో దాన్ని, ఇది ఎలాంటిదంటే 2 రకాలుగా. ధారణకి నా ఎగ్జాంపుల్, ఇది ఒక పోల్, ఇది నీల. అజ్ఞాని ఎవడు? ఇది ధారణ, నిలిచిపోయిన ఆలోచన, ఇది ధారణనే. జ్ఞాని ఎవడు అంటే అజ్ఞాని దీన్ని భూమిలోకి పాతేశాడు మొత్తం. జ్ఞాని ఏం చేశాడు, ఒక చిన్న సిమెంట్ దాని మీద దీన్ని ఫిక్స్ చేశాడు. ఇద్దరు సేమ్ పని చేస్తున్నారు, అయిపోయిన రోజు దాన్ని పక్కకు జరిపి పెట్టేశాడు, అంతే. వీడు జరపడానికి రాదు, అంతే తేడా. అంటే అతను అనుకుంటే ఆలోచనని పక్కకు జరిపి ప్రపంచాన్ని చూడగలడు. ఇతను ప్రపంచాన్ని చూడాలన్నా, ప్రకృతిని చూడాలన్నా, దైవాన్ని చూడాలన్నా, మనిషిని చూడాలన్నా ఇది అడ్డొస్తూనే ఉంటుంది. అంటే సినిమాకి వెళ్ళి మీ ఎదురుగా ఒక కట్టు ప్లేట్లు పెట్టుకోండి, అప్పుడు మీకు సినిమా కనిపిస్తుంది, బట్ ఈ కట్టే బ్లాక్ చేస్తుంది. ఇది నిలిచిపోయిందంటే ఏదేమైనా ఇలాగే చూస్తాను. ఇప్పుడు ఒక సాంప్రదాయంలో బురకా వేసుకుంటారు అనుకో, వాళ్ళు ఆ చిన్న విండోల నుంచి మొత్తాన్ని చూడాలి. ధారణ దానికి పాపుణ్యాలకి రకరకాల విషయాలకి లింక్ పెట్టడం వల్ల అది అత్యంత అమూల్యంగా కనిపిస్తుంది. జీవితమే అసలు వ్యర్థం అనిపిస్తుంది అన్నట్టు. అందుకని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నేను ఏదో వాగుతూ ఉంటా, దాంట్లో సత్యం ఉంటే తీసుకోండి, లేకపోతే లైట్. సో ఇప్పుడు నేను చెప్పే ఏ విషయాలు నాకు ధారణలు కావు, చిన్న ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్గానే చెప్తున్నాను. నాకు ఏ ధారణలు లేవు. ఉన్న ధారణ ఇట్లా ఉంది, గుంజ పాతాను, కానీ దాని కింద ఫ్లెక్సిబుల్గా ఒకటి చిన్న బేస్ ఏర్పాటు చేసిన అనుకున్న రోజు ఈ గుంజ తీసి పక్కన పడేస్తాను. సేమ్ పుస్తకాలైనా, యూట్యూబ్ అయినా, ఎవ్రీథింగ్ గుంజ పాతాను, ధారణ ఉంది, ఇలాగే చేయాలనుకుంటున్నా, బట్ అదే ఫైనల్ కాదు. నేను చేయని రోజు నేను ఎవరికి ఏ సలహా ఇవ్వను, నేను చేసింది కరెక్ట్ అని చెప్పను, ఇదే సాంప్రదాయం అని చెప్పను. నాకు అట్లా కుదిరింది అట్లా చేశాను, అది నాకు వర్కౌట్ అయింది, మీకు సంబంధం లేదని చెప్తాను. టాటా, బాయ్ బాయ్.